మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దినాన్న 38వ అధ్యాయాన్ని మనం ధ్యానించగలిగాం. ఈరోజు 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యోసేపుని అన్నలు అమ్మేశారు. అన్నలు అమ్మేసిన తర్వాత యోసేపు మరలా ఆ యొక్క ఫరో ఇంటికి తేబడ్డాడు. ఫరో ఇంట్లో సైన్యాధిపతి అయిన ఆ ఇంట్లోకి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతని తోడై ఉండబట్టి దేవుడు అతన్ని అన్ని విషయాలు కూడా దీవిస్తూనే ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు తోడుగా ఉంటాడు? అది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు తోడుగా ఉంటాడంటే దేవునితో అతను నడవాలి, దేవునితోనే అతడు ఉండాలి, దేవుడితోనే అతని జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు చూస్తున్నాడు ప్రతి క్షణము కూడా భయం కలిగి భక్తి కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు తోడై ఉండక మానడు. ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. మీరు పరిశుద్ధంగా ఉంటే మీరు నేను కలిసి ఉంటాం. ఆ పరిశుద్ధ దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా, ఆయనతో మనం కలిసి ఉండాలన్నా మనమే ఎలా ఉండాలంటే ఆయన యందు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగిన వారిగానే మన జీవితం అనేది ఉండాలి. అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు తోడుగానే ఉంటాడు. దేవుడు మనకు అండగానే ఉంటాడు. చూడు, మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువ ఆత్మతో నిండినవాడంట. యెహోషువ ఆత్మతో నిండినవాడు అంటే దేవుని మీద ఎంతో విశ్వాసం కలిగిన వాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, దేవునితో నడిచిన వాడు యెహోషువ. దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. దేవుడు అతనికి అండగానే ఉన్నాడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా నిర్ణయించమని చెప్పి దేవుడే చెప్పాడు. ఎందుకనంటే యెహోషువ దేవుని భయభక్తులు కలిగిన వాడు, దేవునితో సహజీవితాన్ని సాగించినవాడు, దేవుడే సమస్తం చేయగలడని విశ్వాసంతో నిండినవాడు. కనాను దేశానికి వెళ్ళారు. వీళ్ళందరూ 12 మంది గోత్రికులు వెళ్ళగా అందులో 2 మాత్రమే, మిగతా 10 మంది అంటున్నారు కదా, అమ్మో అక్కడ మనుషులు ఉన్నత దేహులు, అమ్మో వారిని మనం చంపేస్తారు, ఇలాంటి దేశానికి దేవుడు తీసుకొని వచ్చాడని చెప్పి అందరూ భయపడతా ఉంటే, పిచ్చోళ్ళారా ఏంటో మాట్లాడతారు, పక్కలో చించుకొని వాళ్ళు ఎదుట అరుస్తూ చెప్తున్నాడు అనమాట. ఆయన యుద్ధం చేసేది దేవుడు, మనం కాదు. మనలో ఏం లేదు. దేవుడు సహాయం చేస్తేనే, దేవుడు మనకు తోడే ఉంటేనే, దేవుడు సహాయం చేయకుండా, దేవుడు మనకు తోడుగా లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ కూడా జీరో. వాటి వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. అలాగే దావీదు కూడా తన జీవితంలో అన్నిట్లో కూడా సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి. చూడు, ఒకసారి మన వాక్యాన్ని చూసినట్టయితే వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సుబుద్ధి కలిగి ఉన్నాడంట. ఆయన ఎక్కడికి వెళ్ళా సరే తన పని అంతా కూడా చక్కగా చేసుకొని వస్తూ ఉన్నాడంట. ఆ సుబుద్ధి కలిగిన ఆ బుద్ధిని బట్టి గులియాతో యుద్ధం చేసినప్పుడు ఎవరున్నారు అక్కడ? ఆయన అంటున్నాడు కదా, యుద్ధం యెహోవాది, సున్నతి పొందిన ఈ ఫిలిష్తీయునికి భయపడ్డ వేళ అని చెప్పి దేవుడు తోడుగా ఉంటే ధైర్యం ఉంటుంది. దేవుడు తోడుగా ఉంటే మనం ఏ పాపంలో కూడా పడాల్సిన పరిస్థితి అనేది ఉండదు. అక్కడ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. తన కళల దర్శనమంతా కూడా దేవుడిచ్చిన నమ్మకంతో, విశ్వాసంతోనే ఉన్నాడు. అయినప్పటికీ శ్రమ అనేది వచ్చింది. అన్నలందరూ కూడా అన్నలు అమ్మేశారు, తీసుకొని వచ్చారు. ఈ ఫరో ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉండగా దేవుడు యోసేపుని దీవిస్తున్నాడు. యోసేపుని మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్న ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ఫరో ఇంటిని దీవిస్తూ ఉండగా ఆ ఫరో చూస్తూ ఉన్నాడు. యోసేపు వచ్చిన తర్వాత నా ఇల్లు ఎలా ఆశ్రయించబడింది, నా ఎలా దీవించబడింది అని చెప్పి ఫరో చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. అందుకని చెప్పి ఫరో తన ఇంట్లో ఏముందో ఏమి లేదో కూడా చూడలేదని ఆ ఇల్లంతా కూడా యోసేపుకే అప్పగించాడు. యోసేపుకి అప్పగించిన తర్వాత తన భార్య కామపిచాచి, యోసేపు మంచి సుందరుడై అందగాడై ఉండగా ఆమెని యోసేపుని చూసి మోహించి తనతో శయనించమని చెప్పి ఎంతో బలవంతం చేయగా యోసేపు అన్నాడు కదా, అమ్మా ఇల్లంతా కూడా నా యజమానుడు నాకు అప్పగించాడు, నువ్వు ఆమె భార్యవి, ఆయన భార్యవి, నువ్వు ఆయన సొత్తు,
నా దేవుని ఎదుట నేను అంత దుష్కార్యం నేను చేయలేను. పొరుగువానిది ఏది ఆశించొద్దని చెప్పి దేవుడు చెబుతూ ఉండగా, పొరుగువాని భార్యనైనా పొరుగువాని ఎదురు ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. ధర్మశాస్త్రం రాకముందే యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుని ఎరిగినా ఎరగపోయినా, దేవుని వాక్యం తెలిసినా తెలియపోయినా, దేవుడు హృదయమందు ఉంటాడు. దేవునికి భయపడాలి. ఆ ఎదుట ఫరో భార్య యోసేపు మధ్యలో యేసుప్రభువు నిలబడ్డారు. ఆయన చూస్తున్నాడు, ఆయన దాటి వెళ్ళలేదు. ఆయన భయభక్తులు కలిగి పరాయి స్త్రీ వైపు చూడలేదు. నిజానికి ఆమెతో గనకపోతే తన భర్తను చంపేసి కూడా ఫరో రాజ్యానికి రాజు అయిపోవచ్చు. ఎంతమందిని చూడలేదమ్మా మనం, ఎంతమందిని చూడలేదు మన లోకంలో. ఇప్పుడు భర్తను చంపేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎంతో ప్రేమించిన భర్తని అతి కిరాతకంగా ప్రేమించిన ప్రియుడి కోసం చంపేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అరాచకం చేసి ఎంతో అన్యాయంగా చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజంగా యోసేపు ఒప్పుకుంటే అదే పని చేసేదేమో. యోసేపు కనుక అంగీకరించుంటే తన భర్తని నిర్దాక్షిణ్యంగా చంపించేసేదేమో. కానీ యోసేపు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకని ఆమె ఎంత క్రూరాలో అక్కడ అర్థమవుతుంది. ఆమె ఎంత భయంకరాలో అక్కడ అర్థమవుతూనే ఉంది. తన భర్తను చంపించడం వెనకాడేది కాదు. నిజంగా యూసేఫ్ కనుక ఆ రోజు లోబడి ఉండుంటే దేవుడు అతనికి తోడే ఉన్నాడు. దేవుని యందు నమ్మకంగా యూసేపు ఉన్నాడు. ఆమె అంటుంది కదా, వెంటనే చప్పట్లు కొట్టి ఆయన పై వస్త్రాలు లాగేసుకొని, ఎదుగో ఈ మనుషుడు హెబ్రీయుడు మళ్ళీ ఎగతాళి చేస్తున్నాడు, నన్ను పాడు చేయడానికి ఎక్కడికి వచ్చాడని చెప్పేసి ఏడ్చి ఎంతో గోల చేసి తన భర్త రాగానే ఆ బాధ అంతా కూడా ఆమె అతనికి చెప్పి, ఎంత దారుణమో, లొంగకపోతే లోబడకపోతే ఎంతటి అన్యాయం చేయడానికైనా సరే సాతానుడు చేసే శిక్ష అంతా కాదు. వాడు చేసే వల, వాడు వేస్తున్న పన్నాగం కానీ అంతా కాదు. నిజమే, యోసేపుని అప్పుడే జైలుకి పంపించేశారు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, తన తండ్రి దగ్గర కూడా అన్నలు తప్పు చేస్తే చెప్తున్నాడు. తండ్రి దగ్గర అన్నలు తప్పు చేసినప్పుడు తండ్రికి చెప్పాడు. కానీ పోతీఫరు అక్కడ ఆ సైన్యాధిపతి తన భార్య తప్పు చేసిందని మాత్రం పోతీఫరుకి చెప్పలా. ఇక్కడ ఫరో సైన్యాధిపతి పోతీఫరుకి చెప్పలా. చెప్తే కుటుంబం కూలిపోయేదేమో. నిజంగా నిన్నంతా కూడా తన మనసులోనే పెట్టుకున్నాడు. బాధంతా కూడా తన మనసులోనే మింగేశాడు. ఆమె కుటుంబం కూలిపోద్ది, అయ్యో ఎంత ఆలోచించుంటాడో. ఆ రోజు ఆయన మీద నమ్మకం ఉంది. పోతీఫరుకి ఇంటంతా మీద నమ్మకం ఉన్నా సరే, భార్య విషయంకి వచ్చినప్పటికీ తన సొత్తు కాబట్టి ఆయనకి పౌరుషం వచ్చింది, రోషం వచ్చింది. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, భార్య విషయమై పొరుగుబాటు చేస్తే ఆ బాధ తట్టుకోవడం ఎవరి వల్ల కాదంట, అది చాలా కష్టతరమైందంట. అలాగే తన భర్త విషయంలో ఆమె తన భార్య విషయంలో జరిగిన దానికి తీసుకెళ్లి జైల్లో పడేశాడు. కానీ యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ జైలు అధికారికి ఈయన మీద కనికరం కలిగిందంట. జైలు అధికారికి ఈయన కనికరం కలిగి జైలు మొత్తం ఈయనకి అప్పగించాడు. జైలు మీద అధికారిగా యోసేపునే ఉంచాడు. ఎక్కడ వాడండి, ఎక్కడో షికిములో ఉండేవాడు. అక్కడి నుండి 20 వెండి నాణాలకు అమ్మేసిన విలువలేని మనిషిని తీసుకొని వచ్చి దేవుడు ఒక గొప్ప అధికారిగానే ఉంచాడు కదా. నమ్మకస్తులకి ఎక్కడైనా సరే దీవెనలు మెండుగా ఉంటే, మనం నమ్మకంగా ఉంటే చాలు. చూడు, ఒక్కసారి ఆలోచించండి. ఒక దొంగోడు ఉన్నాడు. ఆ దొంగోడు డబ్బులు దాచుకోవాలి. ఎవరి దగ్గర దాచుకుంటాడు? ఇంకో దొంగోడి దగ్గర దాస్తాడా? కాదు కదా. ఎవరి దగ్గర దాస్తాడు? నమ్మకస్తులైన వాడి దగ్గరే దాస్తాడు. నీతిమంతుడైన వాడి దగ్గరే దాస్తాడు. అలాగే మంచివాడు ఉన్నాడు, వాడు ధనాన్ని దాచుకోవాలి. దొంగోడి దగ్గర దాస్తాడా? ఎవరి దగ్గర దాస్తాడు? నీతిమంతుడి దగ్గరే దాస్తాడు. నీతిమంతుడికి ఎప్పుడు కూడా విలువ తగ్గదు. నువ్వు నమ్మకంగా ఉంటే ఆ నమ్మకానికి విలువ ఏనాడు కూడా తగ్గదు. బంగారం ఎక్కడున్నా బంగారమే.
మురికాల వేసేసిన బంగారమే, పెంట కుప్పలో పడేసినా అది బంగారమే, దాని విలువేమీ తగ్గదు. నీతికి అంత విలువ ఉంది. దేవుడు అందుకే మనల్ని నీతిమంతులుగా చేయాలని చెప్పేసి ఆయన పరలోకం నుండి విడిచి మన కోసం దిగి వచ్చాడు. మన పరిశుద్ధులుగా, ఇంకా పరిశుద్ధులుగా చేయడం కోసం, ఈ బంగారంగా ఉన్న వాళ్ళని మేలిమి బంగారంగా చేయడం కోసం ఈ పరిశుద్ధులైన దేవుడు మన కోసం దిగి వచ్చాడు. నిజమే, యోసేపు అంత నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నందుకు జైలు అధికారం అంతా కూడా ఆయనకి ఇచ్చేశాడు. జైలు అధికారిగా అతను జైలే అతనికి ఇచ్చేశాడు. దేవుడు కృప, దేవుడు దయ, వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. కాబట్టి దేవునికి ఎంత నమ్మకంగా ఉంటే, హనోకు దేవునితో నడిచాడంట. హనోకు దేవునితో నడిచాడు అని చెప్పి రాయబడ్డాడు. నడవడం అంటే ఎలాగండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మంచి తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. కొడుకు తన స్నేహితులతో వెళ్ళేటప్పుడు ఎలా నడుస్తాడు? స్నేహితులతో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడు? స్నేహితులు అందరూ కూడా అల్లరిగా ఉంటే ఆ పిల్లోడు కూడా అలాగే ఉంటాడు, వాళ్ళ మధ్యలో అలాగే ఉంటాడు. అదే తండ్రితో నడిచేటప్పుడు అల్లచిల్లుగా ఉంటాడా? వెధవేషాలు వేస్తాడా? పిచ్చి పిచ్చిగా ఉంటాడా? ఎలా ఉంటాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంతో క్రమంగా, ఎంతో గుణంగా ఉంటాడు. అలాగే అంతే క్రమంగా, అంతే గుణంగా ఉండాలంటే ఎవరితో నడవాలి? మహాదేవుడు, మహోన్నతుడు, భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయన రూపంలో నిన్ను చేసుకున్న ఆ దేవుడు, ఆ దేవుని ఎదుట, ఆ దేవునితో నడుస్తున్నావంటే అది ఎంత ధన్యత. అది ఎదుట ఎంత భయము కలిగి, ఎంత భక్తి కలిగి, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రతి విషయంలో కూడా మన మాటే కానీ, మన చూపే కానీ, మన నోరే కానీ, మన చెవులే కానీ అన్నీ కూడా ఏవి వినాలో అవే వినాలి, ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది చూడాలో అదే చూడాలి, ఎక్కడ నిలవాలో అక్కడే నిలవాలి. కానీ వ్యర్థమైన వాడి దగ్గర ఉండడానికి ఫీల్ లేదు. వ్యర్థమైన వాడి దగ్గర దేవుడు మనకు తోడే ఉంటే, దేవుడు అన్ని విషయాలు కూడా మనకు అండగానే ఉంటాడు. అన్ని విషయాలు కూడా ఆయన మనకు తోడే ఉంటాడు. అన్ని విషయాలు కూడా ఆయన మనకి కోటగానే ఉంటాడు. సామెతల గ్రంథంలో ఉంది కదా, తన పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకునడు. నిజమే, యోసేపు అటువంటి పాపం ఎప్పుడు కూడా ఆయన చేయలే, ఈనాడు కూడా ఆశించలేదు. దేవుడు అతను తోడుగా ఉన్నాడు, దేవుడు అతనికి అండగానే ఉన్నాడు. చూడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును, గనుక వాడు పాపము చేయుడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, యోసేపు దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి ఆయన పాపం చేయడానికి ఏమాత్రం కూడా అంగీకరించలేదు. చూడు, దావీదు జీవితంలో మనం చూసినట్లయితే, దావీదు దేవుడు తోడై ఉన్నప్పటికీ కూడా దేవుడిని అలా పక్కకి తోసేశాడు. బెత్షెబా విషయంలో ఆయన చేసిన పని ఇక్కడ వాక్యం చెబుతుంది కదా, ఏమి చేశాడో సామెతల గ్రంథం అంటున్నాడు కదా, నువ్వు పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడా? దావీదు తప్పించుకున్నాడు శిక్షని. బెత్షెబా విషయమై చేసిన పనికి ఆ పాపం కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో పాపం, ఆ పాపం కప్పిపుచ్చుకోవడానికి ఉరియాని పిలిపించాడు, అతనికి బాగా మందు తాగించాడు. అయినా ఉరియా నమ్మకస్తుడు. ఆ నమ్మకస్తుడైన వాడిని తన ఇంటికి వెళ్లకుండా శత్రువు చంపడానికి వస్తూ ఉంటే, నేను ఈ టైంలో చేయడం అది మంచిది కాదయ్యా అని చెప్పేసి నిలబడిన వాడు ఉరియా. అటువంటి వ్యక్తిని మందు తాపించడం పాపం, ఒక తప్పు. అలా కాకుండా యుద్ధంలో పెట్టి మందు పెట్టి చంపించేశాడు, మరో పాపం. ఆ నిర్ణయించే చేయడానికి కూడా ఒక పాపం ఇంకో పాపాన్ని చేస్తుంది. అందుకే అంటాడు దేవుడు, కప్పుకొనకు ఒప్పుకునేవాడు కనికరాన్ని పొందుతాడు, పాపమును కప్పిపుచ్చుకునేవాడు శిక్ష అనుభవించక తప్పదు. ఉరియానైతే చంపించేశాడు,
ఎవరు తెలియకుండా బెత్షెబాను అయితే తీసుకొచ్చి పెళ్ళి అయితే చేసుకున్నాడు. కానీ దేవుడైతే అది దుష్కార్యం అని చెప్పి దేవుడు అందులో రాయించాడు. ఆ దుష్కార్యం కాబట్టి ఆ దుష్కార్యం ద్వారా అతనికి వచ్చిన శిక్ష నాతాను ప్రవక్తను పంపించి అడుగుతున్నాడు. నాతాను ప్రవక్త చెబుతూ ఉన్నాడు, అయ్యా, ఒకరింట్లో 100 గొర్రెలు ఉన్నాయి, ఒకరింట్లో ఒకే ఒక గొర్రె పిల్ల, అది అల్లారు ముద్దుగా తన ఒళ్ళోనే తిరుగుతుంది, ఒళ్ళో తింటుంది, ఒళ్ళో ఉంటుంది. అయితే మార్గస్థుడు ఒకడు 100 గొర్రెలు ఉన్నవాడిని ఇంటికి రాగా ఆడు ఈ ఒక్క గొర్రె పిల్ల ఉన్న ఒక్క గొర్రె పిల్లనిచ్చి ఆయనకు ఆయత్తం చేశాడయ్యా. ఇంకేం చేయాలి అంటే దావీదు చెప్తున్నాడు, 1కి 4 ఇవ్వాల్సిందే. ఏం చేశాడో ఆ పాపానికి ప్రతిఫలం మాత్రం తప్పదు. జాగ్రత్త. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అంటే, యోసేపును ఆ ఐగుప్తు దేశానికి అధికారిగా చేశాడంటే యోసేపు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తండ్రి దగ్గర అలాగే ఉన్నాడు, దేవుని దగ్గర కూడా అలాగే ఉన్నాడు. మనుషుల దగ్గర అలాగే ఉన్నాడు, దేవుని దగ్గర కూడా అలాగే ఉన్నాడు. అందుకే మనం దేవుని దయలోనూ మనుషుల దయలోనూ వర్ధిల్లుతూనే ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మనుషుల యందు కూడా భయభక్తులు కలిగే ఉండాలి. మనం ప్రతి విషయంలో కూడా నమ్మకంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు అండగా ఉంటాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు, ఎన్నడూ కూడా వదిలిపెట్టడు. వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన, విడిచిపెట్టే దేవుడు కాదు. అక్కడ ఆ ఫరో దగ్గరే పనిచేసే వాళ్ళు కూడా ఇద్దరు కూడా వచ్చి అదే జైల్లోకి వచ్చారు. జైల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కళ యొక్క భావాలను ఆయన అడిగాడు, తెలుసుకున్నాడు. ఆ కళని అది వివరించమన్నప్పుడు వాళ్ళు చెబుతున్నారు కదా, మీ కళ కన్నా కళ పెట్టడం మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు వాళ్ళ కళ భావాన్ని కూడా వాళ్ళకి చెప్పాడు. ఆ మర్మములు తెలియజేయడం దేవుని వశంలో ఉందని చెప్పి అన్నాడు. దేవుడే మనకి సమస్తం ఇచ్చేది. దేవునికి మనం ఎంత సాక్షిగా ఉంటామో, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని అంతా దీవిస్తాడు. దేవుడు మనకంతా తోడే ఉంటాడు. ప్రతి శ్రమలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన తోడే ఉండి మనల్ని నడిపిస్తాడు, మనల్ని దీవిస్తాడు. మనకు తోడే ఉండి మనకు కావలసిన ప్రతి సమస్తమైన విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. మొదటిగా ఉండవలసిన దేవుని యందు భయభక్తులు కలిగి పాపం చేయకుండా పరిశుద్ధతలో మనం నిలిచినట్లయితే, పరిశుద్ధత కలిగి మనం ఉన్నట్లయితే దేవుని కృప మనకి తోడై ఉంటుంది. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. దేవుడు అన్ని విషయాలు మన కుటుంబాల్ని మనల్ని వర్ధిల్ల చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. కృపగల దయగల దేవా మీకు వందనాలు. రాత్రికాల సమయంలో నన్ను కొద్దిసేపు నన్ను మీరు మాతో మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. యూసేఫ్కి నన్ను మీరు తోడుగా ఉన్నారు నాయన. యూసేఫ్ కూడా నాన్న మీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడైనా. పాపం చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ నాయన పాపం నుండి పారిపోయాడే కానీ ప్రభా పాపంలో ప్రభా నిలిచి ఉండలేదు ప్రభా. అయా మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. అందుకని యోసేపును ప్రభా అంత గొప్ప అధికారిగా మీరు చేశారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. మేము కూడా నాయన యోసేపును చూసి నేర్చుకుని ప్రభా మేము నాయన పాపం చేయవలసిన ప్రతి పరిస్థితి నుండి పారిపోయే ప్రభా మీ యందు నాయన మీరు చూస్తారని భయభక్తులు కలిగి ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి, మీకు స్తోత్రం నాయన. దేవా మీ వాక్యం నన్ను మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ వాక్యం మమ్మల్ని జీవం చేస్తున్నాయన. మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తుంది తండ్రి, మీకు స్తోత్రం నాయన. తండ్రి మీకు వందనాలు. అలయా ప్రభా దావీదు నాయన ఆ చేసిన పాపను పెట్టిన తను పడిన శ్రమ, తను పడిన కష్టం ఎంత అంత కాదు తండ్రి, మీకు స్తోత్రం నాయన. దేవా మీకు వందనాలు. దేవదేవుడా ధర్మశాస్త్రం ఇరిగినప్పటికి నాయన, ధర్మశాస్త్రం తెలిసినప్పటికి నాయన నాన్న చేసిన తప్పుకి నాయన ఎంతో శిక్ష అనిపించాడు అయ్యా. మేము అలా ఉండదు ప్రభా, మీ వాక్యాన్ని మీరు నేర్చుకుని ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. అలాగే నాయన ఇస్సయా మీకు వందనాలు. నా తండ్రి వాక్యం ఎందరైతే వినుస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. మీ కృప తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని, అన్ని విషయాలు మీ తోడు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు నిశ్చయం పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం సదాకాలం ఎల్లప్పుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలన్నిటి కూడా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.